6వ అధ్యాయం 11-12 శ్లోకములు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతుచ్ఛ్రితం నాత నీచం చైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుగ్నాద్ యోగమాత్ర విశుద్ధయే. ఈ 2 శ్లోకములందు యోగాభ్యాసం ఎలా చేయాలి, యోగాభ్యాసముకు వీలుపడని వాళ్ళు ఏమి చేయాలి అని భగవానుడు మనకు ఉపదేశించాడు. యోగాభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపైన కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనం అతి ఎత్తుగానో లేదా అతి క్రిందుగానో ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరంగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయశుద్ధి కొరకు యోగం అభ్యసించవలెను. శుచౌ దేశే అను పదము ఇచ్చట తీర్థస్థానములను సూచించుచున్నది. భరతభూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగా, యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ, మధుర, బృందావనం, హృషికేశం, హరిద్వారం వంటి తీర్థస్థానములకేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతరు. కానీ ఇది అన్ని వేళలా సర్వులకు అనగా ముఖ్యంగా పాశ్చాత్య దేశవాసులకు సాధ్యం కాదు. పెద్ద పెద్ద నగరములందలి యోగ సంఘములు ధనమును గడింపవచ్చునేమో కానీ నిజమైన యోగ సాధనకు అవి ఏమాత్రం తగినవి కావు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలం కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపత్రయములచే సదా కలత నొందిన వారు ఎగుడ చేతనే ఆత్మానుభవమునకు హరినామ సంకీర్తనము ఉత్తమ మార్గమని బృహన్నారదీయ పురాణమందు తెలుపబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామమైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. కపటం మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు హరినామ కీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దీనికి మంచి మరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొకటి మార్గము లేదు. జై శ్రీకృష్ణ.